హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులు ఎప్పుడు వెలిగించాలి అండ్ ఎక్కడ వెలిగించాలి పూర్తి విధానాలతో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అనేది ఎంతో ప్రత్యేకమైనది. ఈ కార్తీక మాసంలో మనం కుటుంబ సభ్యులతో పాటు లేదా బంధుమిత్రులతో పాటు వనభోజనాలు, నది స్నానాలు లేదా సముద్ర స్నానాలు చేసినట్లయితే ఎంతో మంచిది. దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ పూజా విధానం ఎలా మొదలు పెట్టాలో చూసేద్దాం. ముందుగా పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలంటు చేసి మనం శుభ్రంగా గడపకి ముగ్గులు పెట్టుకొని నెక్స్ట్ ఈ పూజ అనేది ఇంట్లో అయినా చేసుకోవచ్చు. లేదు అంటే మనకి గుడి దగ్గరలో శివాలయం ఉంటే శివాలయంలో చేసుకోవచ్చు. మన ఇంట్లో తులసి మొక్క ఉందంటే తులసి మొక్క దగ్గర చేసుకోవచ్చు. మీరు తులసి మొక్క లేకపోయినా లేదంటే దగ్గరలో గుడి లేకపోయినా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. కాకపోతే 365 ఒత్తులు వెలిగించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంచెం నిప్పు ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే. ఇలా నేను మా ఇంటి దగ్గర శివాలయంలో వెళ్ళి ఇక్కడ తులసి చెట్టు దగ్గర పూజ అనేది చేస్తున్నా. ముందుగా మనం కింద శుభ్రంగా కడుక్కొని తర్వాత ముగ్గు అనేది ఇలా పెట్టుకోవాలి. ఇలా ముగ్గు పెట్టుకున్న తర్వాత దానిపైన పసుపు కుంకుమ అనేది ముగ్గులాగా ఇక్కడ మనం వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మనం ఇక్కడ తమలపాకులు అయినా పెట్టొచ్చు దీపం కింద. లేదు అంటే మనకి దగ్గర ఆకులు ఉంటాయి కదా, చెట్టు ఆకులు, అవైనా పెట్టుకోవచ్చు. అవి పెట్టే ముందు మనం వాటికి ఒకసారి గంధపు బొట్లు అనేవి పెట్టుకోవాలి. లేదు అంటే పసుపు బొట్లైనా పెట్టుకోవచ్చు, బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇలా గంధపు బొట్లు పెట్టుకొని ఇక్కడ నేను 365 ఒత్తులతో పాటు ఒక 5 ఉసిరి దీపాలు కూడా నేను ఇక్కడ పెడుతున్నాను. ఇలా మొత్తం అమర్చుకొని ఇప్పుడు ఇక్కడ మనం కుందులతో అయినా పెట్టుకోవచ్చు. 365 ఒత్తులు డైరెక్ట్గా ఒక్క కుందుతో మాత్రం అస్సలు వెలిగించకూడదు. 2 కుందులైనా వేయండి. లేదు అంటే ఇలా పిండి దీపం అయినా అమర్చుకోండి. ఇలా పిండి దీపం అయితే చాలా అంటే చాలా మంచిది. ఈ పిండి దీపాలు ఎలా చేయాలో కూడా మన ఛానల్లో ఒక వీడియో అప్ చేశాను. అందులోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇట్లా మొత్తం ఉసిరి దీపాలు కూడా కొందరు చాలామంది డైరెక్ట్గా నేలపైనే పెడతారు. అలా పెడితే ఆ హీట్ అనేది భూమాత భరించలేదు, తట్టుకోలేదు. అందుకని మనం ఇట్లా ఒక పిండి దీపాలు లేదంటే కుందుల్లో పెడితే చాలా మంచిది. మనం ఏదైనా ఏ పూజ స్టార్ట్ చేసినా కానీ ముందు గణపతికి పూజించుకుంటాం. ఇలా ఫస్ట్ గణపతిని తయారు చేసుకొని గణపతికి బొట్టు పెట్టుకొని ఇప్పుడు మనం గణపతిని పూజించుకుందాం. ఇలా కొంచెం పసుపు ఇట్లా మీకు ఏ శ్లోకం వస్తే ఆ శ్లోకం అలా మీరు జపించుకుంటూ, లేదు అంటే ఓం గం గణపతే నమః అనుకుంటూ ఇలా పూజ చేస్తూ పసుపు కుంకుమ అక్షింతలతో ఇలా పూజ చేసుకోండి ఫస్ట్ గణపతితో. ఇలా అంతా పూజ అయిపోయిన తర్వాత గణపతికి పూలు పెట్టుకోండి. ఇలా పూలు పెట్టుకున్న తర్వాత మనం నెక్స్ట్ మిగతా పూజ అనేది చేసేద్దాం. ఇక్కడ పూలు ఇట్లా గణపతికి పూజించుకోండి. ముందు గణపతిని పూజ చేసుకున్న తర్వాతే మనం నెక్స్ట్ పూజ అనేది స్టార్ట్ చేసుకుందాం. మిగతా కుందులు వీటికి కూడా మనం పూలు అనేది ఇట్లా పెట్టుకుందాం. ఇలా పూలు అన్నీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను 365 ఒత్తులు లేదా ఇక్కడ ఉసిరి దీపాలకు పైన ఒత్తులు అన్నీ ముందే నానబెట్టుకొని తెచ్చుకోండి. అప్పుడైతే కొంచెం ఎక్కువసేపు వెలుగుతాయి, బాగా నాని బాగా ఉంటాయి. ఇక్కడ ఉసిరి దీపాలు పెడతాం కదా, ఉసిరికాయలకు కూడా మనం పైన కొంచెం కట్ చేసుకొని పైన కొంచెం కట్ చేసిపోతే మనకి ఒత్తి అనేది నిలవదని కొంచెం రౌండ్గా కట్ చేస్తాం. లేదు అంటే మీకు ఒత్తి నిలుస్తుంది అంటే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఉసిరికాయలు అక్కడ పెట్టేటప్పుడు ఉసిరికాయకి కూడా మనం ఖచ్చితంగా గంధపు బొట్లు అనేది పెట్టుకొని తర్వాత ఉసిరికాయని అక్కడ ఉంచండి. చూడండి, పైన కొంచెం అట్లా కట్ చేశాను. ఎందుకు అంటే మనకి ఇట్లా దీపం ఉండటానికి, ఒత్తి ఉండదు కాబట్టి అట్లా నిలవటానికి నేను కొంచెం అనేది కట్ చేసి ఇవన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నాను. మనం గుడికి వెళ్ళిన తర్వాత ఆ రష్లో ఇవన్నీ కుదరవు కదా, అందుకే ఇట్లా ఒత్తులు నానబెట్టుకొని ఉసిరికాయలు పిండి దీపాలు ఇవన్నీ ఇంట్లో చేసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళాక మనకి చాలా ఈజీ అవుతుంది పని అనేది. ఇట్లా మొత్తం అమర్చుకున్న తర్వాత మనకి ఇక్కడ నూనె సరిపోలేదు అంటే కొంచెం నూనె పైనుంచి వేసాము అంటే కొంచెం అది కొంచెం పీల్చుకొని మిగతాదంతా కింద పిండి దీపంలోకి వెళ్ళిపోతుంది. ఇలా మనం ఫస్ట్ ఒత్తులను అయితే బాగా నలుపుకోవాలి. లేదు అంటే మనకి తొందరగా వెలగవు. అందుకని ఫస్ట్ బాగా ఒత్తులు నలుపుకుందాం.
ఇక్కడ నేను ఈ ఒత్తులపై ఈ 365 ఒత్తి పైన కర్పూరం అనేది చల్లుతున్నాను. ఎందుకంటే మనం బయట గుళ్ళో పూజ చేస్తాం కదా, అక్కడ గాలి ఎక్కువగా రావడం వల్ల తొందరగా ముట్టుకోదు దీపం అనేది. ఇట్లా ఇట్లా కర్పూరం వేయడం వల్ల వెంటనే ముట్టుకుంటుంది. మనం ఇక్కడ ప్రసాదం అనేది పెడదాం. ప్రసాదం పెట్టేటప్పుడు కొంచెం అట్లా ఓపెన్ చేసి పెడతాను నేనైతే ఎప్పుడు. మనం ఈ ఒత్తులు అనేది మన ఇంటి ఎవరైతే ఉంటాడు కదా, హస్బెండ్ లేదా ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు వెలిగిస్తే చాలా ఫలితం అనేది ఉంటుంది. మనం పూజ అంతా రెడీ చేసి వాళ్ళ చేత ఈ పూజ అనేది వెలిగించాము అంటే పూజా ఫలితం అనేది మనకి దొరుకుతుంది. ఇక్కడైతే మా హస్బెండ్ వెలిగిస్తున్నారు. ఇట్లా అంతా అయిపోయిన తర్వాత ఇంకా మనం వెలిగించుకున్న తర్వాత కడ్డీలతో ఇట్లా చేసి మనం ఇంకా అక్కడ మనం ఫ్రూట్స్లో కానీ లేదంటే ఏమన్నా అక్కడ అట్లా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ధూపం వేస్తున్నాను. ఇంకా ధూపం వేసిన తర్వాత మనం టెంకాయ ఉంటుంది కదా, టెంకాయని కొట్టుకొని ఆ వాటర్ అక్కడ అలా పెట్టి నెక్స్ట్ హారతి అనేది ఇచ్చుకుంటాము. ఇట్లా మనకి పూజ అంతా అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా అందులో కాకుండా మినిమం ఒక 5 చుట్లు కానీ 3 చుట్లు కానీ మీకు ఎన్ని చుట్టూ వీలైతే లేదా 11 రౌండ్లు కానీ ఎన్ని అయినా తిరిగితే మంచిది. ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి చుట్టూ తిరిగి మనం ఇట్లా దేవుని దర్శించుకుంటాం. ఫస్ట్ టైం నాకు ఇక్కడ పువ్వు అయితే వచ్చిందండి కొబ్బరికాయలో. చాలా హ్యాపీగా అనిపించింది అలా పువ్వు రావడం వల్ల. నెక్స్ట్ నేనైతే ఒక 5 చుట్లు తిరిగి దేవుడిని దర్శించుకొని కొంచెం సేపు మనం గుడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా జస్ట్ కొంచెం సేపు అయినా అలా కూర్చొని వస్తే చాలా మంచిది. అలా కూర్చొని అందరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కదా, కానీ అలా కబుర్లు చెప్పుకోకుండా మనం ఓం నమ శివాయ అలా లేదంటే మీకు ఏది వస్తే అది ఏది వీలైతే అది అట్లా జపం చేస్తూ అలా కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అది కాక ఈరోజు మనం గుడి చుట్టూ తిరుగుతూ ఉంటాం కదా పూజ అయిపోయిన తర్వాత, అప్పుడు అలా మీరు లెక్క వేసుకోకుండా ఓం నమ శివాయ మీకు వీలైనంత అని అనుకోండి. లేదంటే మినిమం 108 సార్లు అయినా అట్లా జపిస్తే చాలా అంటే చాలా మంచిది అండి. ఫైనల్గా మళ్ళీ ఒకసారి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.